పూరా లోకల్. నేను ఇప్పుడు సింపుల్ ఆ మీటింగ్కి ఎందుకు రాలో చెప్పిండా మీకు చెప్పురి? వస్తా అన్నాడు ఎందుకు రాలో చెప్పిండా? మహేష్ గౌడ్ మీటింగ్ ఎందుకు అటెండ్ అవుతాడు? రేవంత్ రెడ్డి మీటింగ్కి ఎందుకు అటెండ్ కాదు? అది కూడా కాస్ట్ సెన్సస్ మీద చెప్పండి. రేపో మాపో రేవంత్ రెడ్డిని పీకేస్తున్నారు అని చెప్పని గాంధీ భవన్లో చర్చ జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఖండించదు? ఇంకొకటండి, ఆ లేఖ కూడా కొంత పాలిటిక్స్ను పక్కన పెట్టి చూద్దాం మనం. ప్రతిదాని మీద కొడుగుడు ఈకలు వీకినట్టు చూస్తే అన్ని చిలువలు పొలవలు కనబడతాయి. ఒక బిడ్డ తండ్రికి లేఖ రాసినట్టుగా ఎందుకు చూడకూడదు? రెండోది, అందులో పాజిటివ్ కంటెంట్ ఉంది, కొంత సూచనప్రాయమైన కంటెంట్ ఉన్నది. ఆ కంటెంట్ ఏమైనా కొత్త కంటెంటా చెప్పురు నాకు మీరు. ఇది 2023 ఎన్నికల సందర్భంలో ఉన్న ముచ్చటేనా? అంతే కదా. అందులో పేర్కొన్న చాలా అంశాలు కూడా తను ఏదైతే సూచనప్రాయంగా చేసినట్టు అంశాలు ఒకవేళ వారే రాస్తే, వారు రాసిందో లేదో మీరు ఇప్పుడు 7:30 పోయితే మీరు అడిగితే వారు చెప్తారు, ఏదో అది తేలిపోతుంది. దూదికి పాలకు పాలు నీళ్ళు తేలిపోతాయి. ప్రశ్న ఏంటంటే, ఒకవేళ తనే రాస్తే కూడా దాంట్లో ఏంది అంత పెద్ద జుట్టు బిక్కుంటా ఉన్నాడు? నాకు రేవంత్ రెడ్డి దానివల్ల ఏదో సాధించినట్టు ఆ మీడియా అంతా ఒక సాడిస్టిక్ ప్లెజర్ డిరైవ్ చేస్తూ ఉండు రేవంత్ రెడ్డి గారు కంపెనీ. నాకు అర్థం కావట్లా. వాట్ ఈస్ దేర్ ఇన్ దట్ లెటర్? దానికి 100 రెట్లు నేను ఏమంటా ఉన్నానంటే, దానికి 100 రెట్లు కోమటిరెడ్డి 50 కోట్లు పెట్టుకొని పిసిసి అధ్యక్ష పదవి కొనుక్కొచ్చుకున్నాను దానికంటే పెద్ద వార్త. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆర్ఆర్ ట్యాక్స్ పేరు మీద విచ్చలవిడిగా దోపిడీ చేస్తున్నాడు అని చెప్పిన ప్రధానమంత్రి దానికంటే పెద్ద వార్త అది. ఇట్ వాజ్ అబౌట్ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ కావచ్చు, ఇట్ వాజ్ అబౌట్ ద టైప్ ఆఫ్ స్పీచ్ కావచ్చు. అది మామూలు కార్యకర్తలు బహిర్గతంగా అనుకున్న ముచ్చట్లే తనకు అందుబాటులో ఉన్నది. తను ఏదో రాసి పంపిస్తే ఒకవేళ దాంట్లో ఇంత భూతద్దం పెట్టి ఆగమాగం అయిపోతూ ఉన్నాడు. దానివల్ల ఏదో తన తప్పిదాలు. మీరు ఒక మాట చెప్పండి అన్న, ఈ చర్చ వల్ల పెన్షనర్స్కి ఏమైనా 4,000 రూపాయల పెన్షన్ వస్తుందా? 2 లక్షల ఉద్యోగాలు వస్తాయా? తెలంగాణ రాష్ట్రానికి సంపద వస్తుందా? లేకపోతే పరిపాలన పైన రేవంత్ రెడ్డికి పట్టు పెరుగుతుందా? ఏం జరుగుతుంది? ఒళ్ళు దగ్గర పెట్టుకొని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని మూతికి తాళం వేసుకొని మంచి పరిపాలన చేస్తే రాష్ట్రం బాగుపడుతుంది. పక్క పార్టీ నీ కిందనే కూర్చిపోతుంది ఆయన అంటుంటే నీకు అర్థం కావట్లే. నీ ముఖం నీ నాయకుడు చూస్తలేడంటే దాన్ని పట్టించుకోకుండా ఈ పార్టీలో ఏమవుతుంది, ఆ పార్టీలో ఏమవుతుందని నేను చూస్తూ ఉన్నా. బీజేపీ వాళ్ళు అదే మాట్లాడుతూ ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు అదే మాట్లాడుతూ ఉన్నారు. మీ కింద కడుక్కొని చక్కగా మీరు ఫస్ట్. సో మెనీ ప్రాబ్లమ్స్ ఇన్ యువర్ ఓన్ పార్టీ. ఆ సునీత వచ్చి పార్టీ ఆఫీస్లో ధర్నా చేసింది, మహిళా అధ్యక్షురాలు. మీరు కడుక్కోరు ఫస్ట్. వై ఆర్ యూ సో వరీడ్? ఇట్ ఈస్ అన్ ఇంటర్నల్ మ్యాటర్. ఈవెన్ ఇఫ్ దట్ లెటర్ ఇస్ రిటర్న్ బై కవితమ్మ, ఇట్స్ అన్ ఇంటర్నల్ మ్యాటర్. సార్ నేను ఒక విషయం చెప్పగలుగుతాను. నేను బీజేపీ పట్ల నరేంద్ర మోడీ గారి పట్ల కేసీఆర్ గారు మాట్లాడినంత బలంగా దేశంలో రాహుల్ గాంధీ గారు కూడా మాట్లాడలే. గట్స్ ఉండి ఫాసిస్ట్ ప్రైమ్ మినిస్టర్ అన్నటువంటి ఒక మొగోడు ఎవడన్నా ఒక వ్యక్తి పేరు చెప్పండి, కేసీఆర్ గారు కాకుండా. తన అభిప్రాయం కావచ్చు, తనకు వచ్చిన అభిప్రాయం కావచ్చు. వాట్ డస్ ఇట్ మీన్? ఇంకొక విషయం చెప్తా ఉన్నా. 25 సంవత్సరాలుగా కేసీఆర్ గారిని నిరంతరంగా చూస్తూ వస్తున్నాం. ఎప్పుడు ఏది మాట్లాడాలో, ఏది మాట్లాడొద్దో, ఏ అంశాన్ని లేవనెత్తాలనో, ఏ అంశాన్ని లేవనెత్తద్దో ఆయనకు తెలిసినంతగా ఎవరికి తెలియదు దేశంలో. ఫర్గెట్ అబౌట్ బీఆర్ఎస్ పార్టీ. సో దేర్ఫోర్ ఇట్ ఈస్ ఎ వ్యూ, లెట్ ఇట్ బి దేర్. వాట్ ఈస్ రాంగ్? డెమోక్రసీ ఎక్కువ ఉందనుకోండి, మీరు డెమోక్రసీ లేదు అంటారు కదా. లెటర్ రాసేటుండగా డెమోక్రసీ ఉందనుకోండి, ఏం పోయింది దానిలో?